హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో 111th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ జనరల్ సొల్యూషన్స్. సో ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లంతో పాటు ఇంకో ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో ఏమంటున్నాడు, ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు 0 విచ్ సాటిస్ఫైస్ 8 పవర్ 1 ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు 4 క్యూబ్ అండ్ ఎక్స్ లైస్ ఇన్ ద ఇంటర్వెల్ -π, π. ఓకేనా? మనల్ని ఏమంటున్నా అంటే ఎక్స్ వాల్యూ అనుకోమంటుండు అండ్ ఎక్స్ అనేది 0కి నాట్ ఈక్వల్. దట్ మీన్స్ ఎక్స్ వాల్యూ ఎప్పుడు 0 కావద్దు. అండ్ ఏ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది, ఈ పర్టికులర్ ఈక్వేషన్ని సాటిస్ఫై చేస్తుంది. అండ్ మనకి ఆ ఎక్స్ ఇంటర్వెల్ కూడా ఇచ్చింది. ఎంత ఇంటర్వెల్? -π to π మధ్యలో ఉంటుంది అని అర్థం. ఓకేనా? -180 to 180 మధ్యలో ఉంటుంది. వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎట్లా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈక్వేషన్ ఏమి ఇచ్చింది? ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ దిస్. So 8 power 1 plus cos x plus cos square x plus cos cube x so on is equals to 4 cube. సో దీన్ని సాల్వ్ చేయాలి. సో దీన్ని సాల్వ్ చేసి మనము వాల్యూ ఆఫ్ ఎక్స్ కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కుంటాము చూడండి. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ని ఏం డిస్టర్బ్ చేయకుండా, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని ఏం డిస్టర్బ్ చేయకుండా రైట్ హ్యాండ్ సైడ్ని 4 క్యూబ్ అంటే ఏంది, 4 into 4 into 4 కదా. సో 4 4s are 16, 16 4s are 64. సో 4 క్యూబ్ వాల్యూ రాసుకున్నాం. తర్వాత ఏం చూసినాను చూడండి, మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని నేను ఏం డిస్టర్బ్ చేయలేదు. రైట్ హ్యాండ్ సైడ్లో 64 ఉందా, ఆ 64ని నేను 8 స్క్వేర్ అని రాసుకున్నాను. ఎందుకు రాసుకున్నానో మీకు అర్థమవుతుంది తర్వాత. సో ఇప్పుడు చూడండి, సిన్స్ బేసెస్ ఆర్ ఈక్వల్ వీ కెన్ ఈక్వేట్ పవర్స్. ఈ కాన్సెప్ట్ గుర్తుకుందా? చిన్నప్పుడు మనమే చాలా వాడతాం. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ చూడండి, రెండిట్లో బేసెస్ ఈక్వల్ ఉన్నాయి లేదా, 8 8. దట్ మీన్స్ వీ కెన్ ఈక్వేట్ పవర్స్ కదా. సో ఇది మనకు చిన్నప్పటి కాన్సెప్ట్, ఇప్పుడు మళ్ళీ యూజ్ అయ్యింది. సో పవర్స్ ఏమున్నాయి, 1 ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ క్యూబ్ ఎక్స్ సో ఆన్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ ఎంత పవర్ ఉంది, 2. ఓకే? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడు, నేను ఈ పర్టికులర్ సిరీస్ ఏదైతుందో ఇది సిరీస్, చాలా టర్మ్స్ ఉన్నాయి. ఈ డాట్స్ ఏం రిప్రజెంట్ చేస్తానంటే ఇంకా చాలా టర్మ్స్ ఉన్నాయి అని అర్థం. ఇక్కడ నువ్వు గమనించినట్టయితే ఇది ఫస్ట్ టైం కదా. సో a1 = 1, a2 = ఎంత మనకి cos x, a3 వాల్యూ ఎంత cos square x. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, a2/a1 చేస్తున్నా. a2/a1 చేస్తే ఎంత వచ్చింది, a2 వాల్యూ ఎంత cos x by 1. నెక్స్ట్ a3/a2 చేస్తున్నా. a3 ఎంత cos square x by a2 ఎంత cos x. క్యాన్సిల్ చేస్తే మనకి a3/a2 = cos x. a2/a1 చేసిన cos x వచ్చింది, a3/a2 చేసిన cos x వచ్చింది. ఇది ఒకదానికి కండిషన్. అది దేనికంటే జామెట్రిక్ ప్రోగ్రెషన్. ఒక పర్టికులర్ సిరీస్ జామెట్రిక్ ప్రోగ్రెషన్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి వాట్ ఈస్ ద కండిషన్, a2/a1 = a3/a2. సో ఆ కండిషన్ సాటిస్ఫై చేసిందా లేదా, దట్ మీన్స్ ద గివెన్ సిరీస్ ఈజ్ ఇన్ జామెట్రిక్ ప్రోగ్రెషన్. So a2/a1 = a3/a2. The above series is in GP. సో ఇప్పుడు పర్టికులర్గా మనము ఏం చేస్తున్నాం అంటే ఈ అన్ని టర్మ్స్ని కలిపితే మనకు ఒక వాల్యూ వస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ GP. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఇన్ GP is represented by S subscript n which is equal to a1/1 minus r. సో a1 అంటే ఏంది, ఫస్ట్ టర్మ్, బై 1 minus r అంటే ఏంది, కామన్ రేషియో. సో a2/a1 a3/a2 ఏదైతే చేసినామో దట్ ఈస్ కాల్డ్ కామన్ రేషియో. సో సమ్ ఆఫ్ n టర్మ్స్ ఎంత వస్తుంది, a1 ఎంత 1/1 minus cos x. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే దీన్ని సాల్వ్ చేస్తే ఈ అన్ని టర్మ్స్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 1/1 minus cos x. సో 1/1 minus cos x is equals to, ఇక్కడ ఎంత ఉంది, 2. సో నేను ఏం చేస్తున్నా అంటే 1 minus cos x నట్ సైడ్ పంపితే మల్టిప్లికేషన్ అవుతుంది. 1 is equals to 2 into 1 minus cos x. 1 is equals to 2 into 1 అయితే 2. 2 into minus cos x -2 cos x. ఈ -2 cos x ఇటు తెచ్చి 1 నాట్ పంపిస్తే 2 cos x is equals to 2 minus 1. cos x is equals to 1/2.
సో తర్వాత నేను ఏం చేస్తున్నా cos x ఇది ఈక్వల్స్ టు కాస్లో మనకి 1/2 ఎప్పుడు వస్తుంది 60. సో 1/2 నేను cos 60 degrees అని అనుకుంటున్నాను. సో cos x ఇది ఈక్వల్స్ టు cos 60 degrees. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇది cos x ఈక్వల్ టు cos 60 degrees ఎందుకు తెచ్చినా అనే ఐడియా మీకు వచ్చిందా? ఏ ప్రాబ్లం అయినా మనము cos θ ఈక్వల్స్ టు cos ఆల్ఫా, sin θ ఈక్వల్స్ టు sin ఆల్ఫా, tan θ ఈక్వల్స్ టు tan ఆల్ఫా ఆ ఫార్మాట్లకు తెచ్చుకోవడానికి మనము ట్రై చేయాలి. సో జనరల్ సొల్యూషన్ ఆఫ్ cos θ ఈక్వల్స్ టు cos ఆల్ఫా ఈజ్ θ ఈక్వల్స్ టు 2n π ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో ఇది cos θ ఈక్వల్స్ టు cos ఆల్ఫా ఫార్మాట్ ఉంది కాబట్టి దీని యొక్క సొల్యూషన్ ఏమైతుంది? θ ఈక్వల్స్ టు 2n π ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. సో θ ప్లస్ ఏముంది x, x ఈక్వల్స్ టు 2n π ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా ప్లస్ ఏముంది 60. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే x n వాల్యూ 0 పెట్టుకుంటే ఏమొచ్చింది? x ఈక్వల్స్ టు 2 ఇంటూ 0 ఇంటూ పై 0 పై 0 ప్లస్ ఆర్ మైనస్ 60 వస్తుంది. నెక్స్ట్ 1 పెట్టుకుని ఎంత వచ్చింది? x వాల్యూ 420 వచ్చింది, x వాల్యూ 300 వచ్చింది. అట్లా నేను n వాల్యూ పెంచుకుంటా పోతున్నా కొద్దీ ఈ వాల్యూస్ పెరుగుతాయా లేదా? మీరు గమనించాల్సింది ఏంటంటే మనకి x ఏ ఇంటర్వెల్లో కనుక్కోమన్నాడు? -180 to 180 మధ్యలో కదా. దట్ మీన్స్ ఆ -180 to 180 మధ్యలో ఏవైతే వాల్యూస్ ఉంటాయో అందులో ఉన్న వాల్యూస్లో ఈ x ఏ వాల్యూస్ అయితే తీసుకుంటుందో ఆ వాల్యూస్నే తీసుకోవాలి. 420 300 it is not in the interval of -180 180, so we should not consider it. Plus 60 minus 60 and yes they are in the interval -180 180 మధ్యలో ఇంటర్వెల్ మధ్యలో ఉన్నాయి కాబట్టి we will consider this. సో మీకు డౌట్ వస్తుంది ఇంకా ఫర్దర్కి వెళ్ళొచ్చు కదా అంటే యాంగిల్ పెరుగుతూనే ఉంటుంది, మన ఇంటర్వెల్ ఇంతే ఉంది. సో +60 - 60 is the solution set లేదా solution for this particular trigonometric equation. సో క్లియర్గా అర్థమైందా? ఓకే కదా. సో ఇప్పుడు మనము మన సెకండ్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చూద్దాము. సో ఏమంటున్నాడు మన క్వశ్చన్లో? ఇఫ్ x plus y is equals to 2π/3 and sin x plus sin y is equals to 3/2 then find x and y. మనల్ని ఏమంటుండు? x plus y is equals to 2/3 అయితే అండ్ sin x plus sin y is equals to 3/2 అయితే మనల్ని ఏం కనుక్కోమంటుండు? x ఇంకా y కనుక్కోమంటున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే sin x plus sin y is equals to 3/2 ని కన్సిడర్ చేస్తున్నా. సో దీన్ని సాల్వ్ చేసి నేను x అండ్ y వాల్యూ కనుక్కుంటా. ఎట్లనో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నా. సో ఇప్పుడు నేను ఇది తీసుకున్నా. దీనికి నేను ఏం చేస్తున్నా అంటే ఇందులో ఉన్న లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతుందో దానికి నేను sin c ప్లస్ sin d అనే ఫార్ములాని అప్లై చేస్తున్నా. సో sin c ప్లస్ sin d ఈజ్ ఈక్వల్స్ టు 2 sin c ప్లస్ d/2 ఇంటూ cos c మైనస్ d/2. సో ఎప్పుడైనా మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ రిలేటెడ్ ఫార్ములాస్ అప్లై చేస్తున్నామంటే మనం అందులో ఉన్న యాంగిల్ సి వాల్యూ యాంగిల్ డి వాల్యూ కరెక్ట్ తెలుసుకోవాలి. యాంగిల్ సి ఎంత? x, యాంగిల్ డి ఎంత? y. సో మీరు చూసుకున్నట్టయితే సో 2 sin c plus d/2 into cos c minus d/2. So 2 sin x plus y/2 into cos of x minus y/2 is equals to 3/2. So 2 sin x plus y అంటే ఏంది? x plus y is equals to 2π/3. 2π/3/2 into cos of x minus y/2 is equals to 3/2. ఎందుకు చెప్పండి? ఇక్కడ నేను x plus y plus ఏం పెట్టుకున్నా? 2π/3. సో 2 sin 2π/3 into 2 ఎంత? 6. 2π/6. 2 1s are 2 3s are. So 2 sin π/3 into cos of x minus y/2 is equals to 3/2. తర్వాత చూడండి 2 into sin π/3 అంటే sin 60. sin 60 వాల్యూ ఎంత? √3/2. సో 2 into √3/2 into cos of x minus y/2 is equals to 3/2. సో ఈ 2 క్యాన్సిల్. నెక్స్ట్ తర్వాత నేను ఏం చేసిన అంటే ఈ √3 అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? డివిజన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ √3 ఇంటూ అంటే మల్టిప్లికేషన్ ఉంది, అటు సైడ్ పోతే డివిజన్ అవుతుంది. సో cos of x minus y/2 is equals to 3/2. ఈ √3 ఎక్కడి నుంచి వచ్చింది? ఈ డివిజన్ ఈ మల్టిప్లికేషన్ ఇటు సైడ్ అయితే డివిజన్ అవుతుంది కాబట్టి డివైడ్ అయింది, కానీ కింద ఒక టర్మ్ ఉంది కదా ఆ టర్మ్ తోటి మల్టిప్లై అయింది. సో cos of x minus y/2 is equals to 3/2 √3. cos of x minus y/2 is equals to నేను 3ని ఎట్లా రాసుకుంటున్నా అంటే √3 into √3. ఎవరికైనా డౌట్ ఉంటే 3 is equals to √3 into √3 ఎట్లా అంటే 3 is equals to √3 into √3 ఎంత? √9.
వాట్ ఈజ్ రూట్ 9? 3. సో రూట్ 3 ఇంటూ రూట్ 3 3 ఈక్వల్స్ టు 3ని నేను రూట్ 3 ఇంటూ రూట్ 3 అని రాసుకోవచ్చు. సో రూట్ 3 ఇంటూ రూట్ 3 బై 2 ఇంటూ రూట్ 3. రూట్ 3 క్యాన్సిల్. కాస్ ఆఫ్ x మైనస్ y బై 2 ఈజ్ ఈక్వల్స్ టు రూట్ 3 బై 2. సో అదే రాసుకున్నా. సో కాస్ ఆఫ్ x మైనస్ y బై 2 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 30. సో ఇదేంది ఎట్లా వచ్చిందంటే నేను రూట్ 3 బై 2ని ఎట్లా రాసుకున్నా కాస్ 30 అంటే కాస్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్లో ఏ యాంగిల్కి రూట్ 3 బై 2 వాల్యూ వస్తుంది 30 డిగ్రీస్ కదా. సో కాస్ ఆఫ్ x మైనస్ y బై 2 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ 30. ఇట్లా ఎందుకు రాసుకుంటున్నాం అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పిన ఏ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ ఇచ్చినా మనం దాన్ని సాల్వ్ చేసి ఎట్లా రెడ్యూస్ చేసుకుంటామంటే లాస్ట్కి ఎట్లా తెచ్చుకోవాలంటే ఈ ఫార్మాట్కి తెచ్చుకోవాలి. అది ఏ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ అయినా సరే సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు సైన్ ఆల్ఫా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఆల్ఫా, tan theta is equals to tan alpha ఆ ఫార్మాట్ లెక్క తెచ్చుకోవాలి. లేదా sin theta is equals to 0, cos theta is equals to 0, tan theta is equals to 0. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను cos theta is equals to cos alpha ఫార్మాట్ కి తెచ్చుకున్నా కదా, తెచ్చుకున్నానా లేదా? సో ఇప్పుడు నేను ఆ ఫార్మాట్కి ఎందుకు తెచ్చుకున్నా అంటే మనకి ఆ ఫార్మాట్లో ఉంటే దాని యొక్క జనరల్ సొల్యూషన్ ఫార్ములా మనకి తెలుసు. సో చూడండి ఇక్కడ జనరల్ సొల్యూషన్ ఆఫ్ cos theta is equals to cos alpha is theta is equals to 2n pi plus or minus alpha. సో ఈ పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ కి మనకి జనరల్ సొల్యూషన్ ఏంది ఇది. సో అందుకే మనం ఏది ఉన్నా కానీ ఆ ఫార్మాట్లో తెచ్చుకొని ఈ జనరల్ సొల్యూషన్ ఫార్ములాని ఈ పర్టికులర్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్ కి అప్లై చేస్తాము. సో చూడండి టీటా ప్లేస్ లో ఏముంది ఇక్కడ కాస్ టీటా is equals to సార్ కింద రాస్తాం మీకు ఐడియా వస్తుంది. కాస్ టీటా is equals to కాస్ ఆల్ఫా. సో టీటా ప్లేస్ లో ఏముంది మనకి టీటా ప్లేస్ లో x మైనస్ y బై 2 is equals to 2n pi ప్లస్ ఆర్ మైనస్ ఆల్ఫా. ఆల్ఫా ప్లేస్ లో ఏముంది మనకి 30 డిగ్రీస్. సో తర్వాత నేను ఏం చేస్తున్నా సింపుల్గా దీన్ని సాల్వ్ చేస్తున్నా. ఈ 2 అటు సైడ్ పంపించిన ఏమవుతుంది మల్టిప్లికేషన్. సో x మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు ఒక చిన్న మిస్టేక్ చేసిన నేను ఇక్కడ 4n పై మర్చిపోయాను రాయడం. చూడండి ఒక స్మాల్ మిస్టేక్. Same goes here. Okay, small mistake out of the game అంతే. సో సారీ స్టూడెంట్స్, ఒక చిన్న మిస్టేక్ చేసిన. సో ఇదంతా మనం చూడిద్దాము. ఒక 1 minute లేట్ అవుతుంది అంతే, సారీ ఓకేనా. సో ఇక్కడ నేను ఏం మోడిఫై చేస్తున్నాను చూడండి. 2n5 plus 90 x is equals to 2n5 plus 30 ఓకేనా. సో చూడండి ఇప్పుడు నేను సాల్వ్ చేసుకుంటూ వస్తే నాకు x is equals to 2n5 plus 90 వచ్చింది, x is equal to 2n5 plus 30 వచ్చింది. ఈ పార్ట్ని మీరు కొంచెం ఏంటంటే టైం ఎక్కువ కన్స్యూమ్ చేస్తారు కాబట్టి ఆల్రెడీ నేను తప్పు చేసిన కాబట్టి మీరు అది సాల్వ్ చేసేయండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ n ఈక్వల్ టు 0 పెట్టుకుంటున్నా. n ఈక్వల్ టు 0 పెట్టుకుంటే నాకు ఏమొచ్చింది x ఈక్వల్స్ టు 2 ఇంటూ 0 ఇంటూ పై 0 x ఈక్వల్ టు 90 డిగ్రీస్. x ఈక్వల్ టు ఇక్కడ 0 పెట్టుకుంటే 30 డిగ్రీస్ వస్తుంది. సో అంటే ఏంది జనరల్గా ఎక్స్కి 2 వాల్యూస్ ఉన్నాయని అర్థం. ఏంది x కెన్ బి 90, x కెన్ బి 30. సో ఒకవేళ x 90 అయితే y వాల్యూ ఎంతనో చూద్దాం. మనకి రిలేషన్ ఇచ్చింది కదా x ప్లస్ y ఈక్వల్స్ టు 120 కదా. 2π/3 is nothing but 120. 2 into π/3 value 60. So 90 plus y is equals to 120. ఈ 90 అటు పోతే 120 minus 90 ఎంత 30. సో x plus y is equals to 120. y is equals to 120 minus x. y is equals to 120 minus 30, which is nothing but y is equals to 90. అంటే ఏంది మనకు వచ్చిన జనరల్ సొల్యూషన్లో మనం ఏం చేస్తున్నాం అంటే 0 వాల్యూ పెట్టుకుంటాం మెయిన్లో. ఒక 0 1 పెట్టుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు ఇక్కడ 1 పెట్టుకున్నాం అనుకో 2π plus 90 అంటే ఏంది 360 plus 90 450. సో ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంది ఎక్స్ని వైని యాడ్ చేస్తే మనకు 120 రావాలి. నీకు ఎక్స్ యాంగిల్ 450 డిగ్రీస్ వస్తుంది అంటే అసలు ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందా? కాదు. అంటే దాని అర్థమైంది
మనకి మన కండిషన్ సాటిస్ఫై కావాలంటే ఎన్ వాల్యూ ఏం తీసుకోవాలి, 0 తీసుకోవాలి. సో ఫర్ n ఈజ్ ఈక్వల్స్ టు 0 అనే మనకి ఎక్స్ వాల్యూస్ వచ్చినాయి. ఎక్స్ 90 వచ్చింది, ఎక్స్ 30 వచ్చింది. ఎక్కువ ఎక్స్ 90 అయితే y 30 అవుతుంది, ఎక్స్ 30 అయితే y 90 అవుతుంది. సో సొల్యూషన్ సెట్ ఏంది 90, 30. లేదు ఇంకొక మెథడ్ ఎట్లా చేస్తారంటే సింపుల్గా cos of x minus y by 2 equal to cos 30 అని అన్నారు. అంటే దాని అర్థం ఏంది, ఈ x minus y by 2 equals to 30 కదా, డైరెక్ట్ రాసుకోవచ్చు. అదొక మెథడ్, అన్నిటికట్లే చేయొద్దు, దీనికి ఒక్కదానికి. సో x minus y by 2 is equals to 30, x minus y is equals to 60. సో మీకు ఒక ఈక్వేషన్ వచ్చిందా లేదా? ఇప్పుడు ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయొచ్చా? x plus y is equals to 120, x minus y is equals to 60. చూడండి, సో దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది, ఎక్స్ వాల్యూ 90 వచ్చింది, y వాల్యూ 30 వచ్చింది. ఇక్కడ కూడా అట్లాంటి ఒక పాసిబిలిటీ ఉందా లేదా? ఎస్. సో ఆ పాసిబిలిటీ కన్సిడర్ చేయాలి మనం. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.